హాయ్ అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఉగాది పండుగ బాగా జరుపుకున్నారా అండి? ఈరోజు మా ఇంట్లో అయితే ఉగాది పండుగ ఇలా జరిగింది. ఉగాది పచ్చడి చేశాను. తర్వాత వచ్చేసి పులిహోర చేశాను. నెక్స్ట్ వచ్చేసి భక్షాలు కొన్నే చేశాను. పిల్లలు తిన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చింతపండు పులిహోర అయితే చేశాను నేను. చూస్తున్నారా? చింతపండు పులిహోర ఆవు పిండి పెట్టి చేశాను. ఆవు పిండి పెట్టి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆవాలు మిక్సీకి వేసి పట్టేసి వేడి వేడి అన్నంలో కొద్దిగా వేసుకోండి. ఎక్కువ వేస్తే మళ్ళీ చేదొస్తుంది. కొంచెం వేసి పులిహోర కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మామిడికాయ పప్పు అయితే చేశాను. మామిడికాయ టెంక ఉంటుంది కదా, దాన్ని కూడా వేసేసి ఇలాగ పప్పు చేసుకోండి. ఈ టెంకని మనం అన్నం తిన్నప్పుడు టెంక కూడా పైన గుజ్జు తింటే చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా ట్రై చేయండి మీరు కూడా. మరొకసారి మీ అందరికీ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు.